ఇప్పుడు సారా మద్యం బాబు నాయుడు అదే నారా చంద్రబాబు నాయుడు చేసే కుట్రలన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన పార్టీని వెన్నుపోటు పొడిసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిసి పార్టీని లాక్కునేటప్పుడు కూడా ఇగో లక్ష్మీ పార్వతి మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీదో ఇట్లాంటి అభాండాలు వేసే పార్టీని లాక్కోవడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మీకు ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు గిన ఈ ఈ మీడియా ఎత్తుతున్నట్టు మీరు కానీ విజనరీ అయి ఉన్నట్టయితే, జోగి రమేష్ అన్నకే కానీ దీంతో కానీ సంబంధం ఉండున్నట్టయితే, మీ దమ్ము మీ ధైర్యం ఉంటే, నిజంగా నేను ఈ మాట అనొచ్చా అనలేదే కానీ, మీరు నిజంగా ఒక మనిషి అనేటటువంటి నమ్మకం మీకుంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వేయగలరా? 2, తిరుపతి రైల్వే స్టేషన్లో దొంగతనం చేసినోడు ఎవడైనా చంద్రబాబు నాయుడు నన్ను చేయమన్నాడు అని అంటే మీ పేరు మీద సిట్ వేసుకోగలరా? 3వది, ఇప్పుడు జోగి రమేష్ చాలా ధైర్యంగా, మీకు జోగి రమేష్కి నాకు ఉన్న అనుబంధం మీకు తెలియదేమో, యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రి వరకు భుజమే చేసి మా సుధా తమ్ముడని చెప్పుకుంటాడు నన్ను. ఆ పరిచయంతో చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ కానీ ఉంటే నేను అడిగే 3వ ప్రశ్న, మీరు కానీ జోగి రమేష్ కల్తీ మద్యం కుంభకోణంలో నేను ఉన్నట్టయితే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయగలరా? నేను ఏ గుడికైనా, తిరుపతికైనా వస్తా, విజయవాడ అయినా వస్తా, లేకపోతే మీ ఇంటికైనా వస్తా, వచ్చి ప్రమాణం చేస్తా అంటున్నాడు కదా. మరి మీరు స్టీవెన్సన్కి డబ్బులు ఇచ్చినటువంటి వాటి ఆడియోలో అది నాదే లేకపోతే నాది కాదు అని తిరుపతికి కానీ విజయవాడకు కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోటుకు కానీ వచ్చి మీరు ప్రమాణం చేయగలరా? ఆ నీతి నిజాయితీ ఏంటో అక్కడే తెలిసిపోతుంది కదా. ఎందుకండి ఇటువంటి చచ్చు వ్యాపారాలు చేస్తారు? ఏమండి, తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చే ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో చేరటానికి 6 నెలల ముందు చేరాడా? అప్పటి నుంచి ఆయన మీద మీరు ఏమాత్రం ఏ విధమైనటువంటి ఎంక్వైరీ లేకుండా మీరు టికెట్ ఇచ్చారంటే మీరు ఎంత అసమర్థులండి. 2, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జనార్దన్, అద్దేపల్లి జనార్దన్ అనేవాడు తంబళ్లపల్లి అక్కడికి వెళ్ళి అక్కడ వైన్ షాపులు తీసుకొని అక్కడ వ్యాపారం చేసి అతనితో కలిసి దొంగ మద్యం సృష్టించి అక్కడుంటే మద్యం వ్యాపారం ఈ 1.5 సంవత్సరం కాలంగానే జరుగుతుంది, ఈ నకిలీ మద్యం వ్యాపారం 1.5 సంవత్సరం కాలంగానే జరుగుతుంది అని అంటే అది మీ వైఫల్యమా? ప్రతిపక్షాలు కుట్ర అవుద్దా? జోగి రమేష్ని దిక్కించాలని అనుకుంటున్నారు కదా. మరి నిజంగా జోగి రమేషే ఇది చెయ్యాలి అని అనుకున్నాడు అని మీరు అనుకున్నట్టయితే, జోగి రమేష్ దీనిలో ఉన్నాడు అని మీరు నిజంగా నమ్మి ఉన్నట్టయితే, మీరు నిరూపించగలిగి ఉన్నట్టయితే, మరి మీరు పెట్టారు కదా లిక్కర్ కేసు. లిక్కర్ కేసులో కనీసం ఇంత 5,400 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు జరిగితే అక్రమ మద్యం కేసులో కనీసం జోగి రమేష్ పేరు రాలేదెందుకు నాకు అర్థం కావట్లేదు అని అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇది ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జరిగింది కాదు అని అంటే ఈ లిక్కర్ మద్యం కేసు అంతా ఎప్పుడు జరుగుతున్నట్టు అనమాట. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దొంగ మద్యం తయారు చేయడం మొదలుపెట్టారనేది వాస్తవం, అంగీకరించినట్టే కదా. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం చేస్తున్నారు, దాన్ని అమ్ముతున్నారు అని అంటే మీరు కదా అసమర్థులు, మీరు కదా చేతగానోళ్ళు, మీరు కదా దద్దమ్మలు. దాన్ని వేరే వాళ్ళ మీదకి, జోగి రమేష్ మీదకి మాట్లాడితే జోగి రమేష్ అంటారు. జోగి రమేష్ మీద అంటానికి మీరు రోగి రమేష్లు, అందుకని మీరు జోగి రమేష్ అని ఓ కొట్టుకు చేస్తున్నారు. మీకు ఒక కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు, పార్టీకి ఒక మంచి వాయిస్ అయ్యాడు. అందుకని మీకు అడ్డొచ్చే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా? ఏం తేల్చారాయా? అద్దేపల్లి జనార్దన్ అనేవాడు ఏ ఊరికి సంబంధించినవాడు అంటే నేను ఇందాక అడిగినట్టు ఎవడో ఒకడు ఏదో ఒకటి దొంగతనం చేస్తాడని అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు పేరో లేకపోతే ఇంకొకటి పేరో నారా లోకేష్ పేరో చెప్పేశాడు అనుకోండి, వాళ్ళ మీద ఎంక్వైరీలు చేస్తారా?
అక్కడ దాకా ఎందుకు? ఇదే జోగి రమేష్ నన్ను చంద్రబాబు నాయుడే ఈ వ్యాపారం చేయమన్నాడు అని చెప్తే, చంద్రబాబు నాయుడు చేశాడు నన్ను ఒప్పుకుంటే, మీరు దాని మీద సిట్లో ఇదే రకంగా కూడా మీరు ఎంక్వైరీ చేయించగలుగుతారా, విచారణ జరిపించగలుగుతారా? తెలుగుదేశం పార్టీ అంటేనే ట్యాంపరింగ్ అండ్ డైవర్షన్ పార్టీ. మీరు చేసే ఈ ట్యాంపరింగ్ డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ జనాలు చూస్తున్నారు. చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తారు. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు.